సుదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే జాతరోషస్య సంయుగే అన్నారు. ఎవడు కోపాన్ని తెచ్చిపెట్టుకున్నంత మాత్రం చేత కస్య బిభ్యతి దేవాశ్చ దేవతలందరూ కూడా భయపడిపోతారో అటువంటి వాడు రాముడు. అటువంటి రాముడు రామాయణం మొత్తం మీద ఒకే ఒక్కసారి కోపమునకు వశపడిపోయాడు. ఎప్పుడు వశపడిపోయాడో తెలుసా? రావణాసురుడు స్వామి హనుమ మీద పుంఖానుపుంఖలంగా బాణాలు ప్రయోగించాడు. రాముడు యుద్ధం చేస్తూ ఒక స్థితిలో ఇలా కిందకి చూస్తే తాను అధిరోహించిన హనుమ శరీరం పూచిన మోదుగ చెట్టులా కొట్టాడు. నెత్తురు ఏరులుగా పారుతోంది. హనుమ అంత బాధని ఓర్చుకుంటున్నది చూడగానే రాముడు ఆ రోజున మాత్రం కోపానికి వశపడిపోయాడు. ఆ రోజున రాముడు కాడు, రాముడు రుద్రుడైపోయాడు. అంత క్రోధాన్ని పొందాడు. అంటే రాముడికి కూడా అంత కోపం వచ్చేటట్టు చెయ్యగలిగినంత సేవాధురీణుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. హనుమ యందు అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. అందుకే హనుమద్వాహనం అంత ప్రఖ్యాతి వహించింది. ఆయన అంత శరీర వేగం ఉన్నవాడు లోకంలో లేడు. ఆయన అంత ధైర్యం ఉన్న మనసున్నవాడు లోకంలో లేడు. అసలు మన మనసుకి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఉంది. పూజ చేసుకుందామని కూర్చున్నాను అనుకోండి, ఎక్కడికో పోతుంది నా మనసు. రేపు ప్రయాణం మొదలు పెట్టాలి కదా, ఎన్ని గంటలకు బయలుదేరితే బాగుంటుంది, ఎన్ని గంటలకి నేను ప్రయాణం చెయ్యవలసినటువంటి ప్రదేశానికి చేరుకోవాలి, ఏవో రకరకాల ఆలోచనలు. ఇక్కడ పూజ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ అవయవాల్ని యాంత్రీకరించి తాను ఎక్కడికో పోతూ ఉంటుంది మనసు. ఆయన